తార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 1938 ఆ సమయంలో జరుగుతున్నటువంటి ఆ ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున బాబా మెహరాకు, తర్వాత శ్రీమండలి వారికి ఒక కొత్త కుట్టు మిషన్ బహుమతిగా ఇవ్వడం, ఆ విషయాలు చదువుకుంటూ ఉన్నాం. బాబా ఆ కొత్త కుట్టు మిషన్‌ను తన చేతులతో తాకి, అది ఎలా పనిచేస్తుందో చూపించారు. మెహరాకు మిషన్ కుట్టడం అంతగా ఇష్టం లేకపోయినా, ఐరన్ దగ్గర బాబాకు ఒక మంచి కోట్ కుట్టడం నేర్చుకుంది. లేత నీలం రంగు కోట్‌ను బాబా కోసం కుట్టింది మెహరా. తర్వాత తన కోసం కూడా కొన్ని దుస్తులు కోవడం కూడా నేర్చుకుంది. పీడబ్ల్యూడీ బిల్డింగ్‌లో ఉండగా బాబా స్త్రీలను అహ్మద్‌నగర్‌లోని సరోజ్ సినిమా హాల్‌కు సినిమా చూడ్డానికి తీసుకెళ్లారు. ఐరేన్ బాబాతో చూసిన మొదటి సినిమా వాల్ట్ డిస్నీ తీసిన ఒక కార్టూన్ సినిమా. మరియు స్నో వైట్ అండ్ ద 7 డాల్ఫ్స్ ఆ సినిమాను చూడడం జరిగింది. బాబాతో సహా అందరికీ ఆ 2 సినిమాలు చాలా నచ్చాయి. ఔరంగాబాద్ రోడ్‌లోని జొరాస్ట్రియన్ టవర్ ఆఫ్ సైలెన్స్‌కు పిక్నిక్ తీసుకెళ్లారు బాబా స్త్రీ మండలిని. అలా పిక్నిక్‌కు వెళ్ళినప్పుడు మెహరా బాబా పక్కనే కూర్చునేది. భోజన సమయం కాగానే బాబాకు మొదట వడ్డించేది మెహరా. బాబా మనోవైఖరి ఎలా ఉంటుందో మెహరాకు ఇట్టే తెలిసిపోయేది. బాబా మెహ్రాను నిశ్శబ్దంగా ఉండమంటున్నారా? లేక సరదాగా మాట్లాడమని, కబుర్లు చెప్పమని అడుగుతున్నారా? అన్న విషయాలు మెహ్రాకు బాబా మొహం చూడగానే అర్థమైపోయేవి. ఆ విషయాలు బాగా అవగాహన ఉండేది మెహ్రాకు. మెహ్రా నన్ను అందరికన్నా మిన్నగా ప్రేమిస్తుంది. ఆమె నా మనోభావాన్ని బాగా గుర్తించగలదు అనేవారు బాబా. బాబా మరియు మెహ్రా మధ్య ఉన్న సంబంధాన్ని కిట్టి ఇలా వర్ణిస్తారు. బాబా మరియు మెహ్రా నడుమ ఉంటున్నటువంటి సంబంధాన్ని చర్చించడానికి గాని, ఇతరులతో పంచుకోవడానికి కానీ వీలు లేనంత అందమైన బాంధవ్యం అది. జీవితంలోని కొన్ని విషయాలు కేవలం నిశ్శబ్దంగానే ఆస్వాదించగలం. ప్రతి ఒక్కరికి మెహ్రా ప్రీతిపాత్రురాలు. ఎందుకంటే ఆమె బాబాకు అత్యంత ఆప్తురాలు మరియు ప్రియమైన వ్యక్తి కాబట్టి అంటారు కిట్టి డేవి. బాబా నడిపించే దివ్య నాటకంలో మెహ్రా తన పాత్రను పోషించాల్సి ఉంది. ఒకసారి బాబా మెహ్రా గురించి ఇలా అన్నారు. నా ప్రేమికులు అందరిలోనూ మెహ్రా నన్ను అమితంగా ప్రేమిస్తుంది. నన్ను ప్రేమించాల్సిన రీతిగా 100% ప్రేమించగలిగే వారు ఎవ్వరూ లేరు. కేవలం మెహ్రా మాత్రమే దానికి దగ్గరగా వస్తుంది అంటూ బాబా మళ్ళీ ఇలా అన్నారు. నా ఎడబాటును తట్టుకోవడంలో మెహ్రా అత్యంత వ్యధను, బాధను అనుభవిస్తుంది అన్నారు బాబా. అందుకే బాబా తన శరీర త్యాగం చేసిన తర్వాత మెహ్రా కళ్ళ నుండి అశ్రుధారలు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉండేవి. హిందువుల రంగ్ పంచమి మరియు కృష్ణ జన్మాష్టమి పీడబ్ల్యూడి బిల్డింగ్ లో ఉండగా ఆచరించడం జరిగింది. రంగ్ పంచమి రోజు బాబా మన్సారితో నిన్ను తల నుండి పాదాల వరకు రంగుల్లో ముంచేస్తాను అన్నారు. మన్సారి వెంటనే బాబా నేను మీకు కనబడకుండా దాక్కుంటాను. అప్పుడు మీరు నా వైపు రంగు ఎలా చల్లగలరు అంది. అలాగే చూద్దామన్నారు బాబా. మరునాడు బాబా అందరికీ రంగులు పూశారు. వారిపైన రంగు నీళ్లు చల్లారు. మన్సారి బాబాకు కనపడకుండా ఒక గదిలో తలుపు చాటున దాక్కొని నిలబడింది. బాబా అందరికీ రంగులు చల్లడం పూర్తి అయ్యాక ఇక తాను బయలుదేరుతున్నాను అన్న బయట ఇక తాను బయటకు రావచ్చు అనుకుంటూ మెల్లగా తలుపు తీయడానికి ప్రయత్నించింది మన్సారి. ఇంతలో కిటికీ వెనుక బాబా మన్సారి పైన పెద్ద ఎత్తున రంగు నీళ్లు గుమ్మరించారు. మన్సారి ఓడిపోయింది. బాబాయే గెలిచారు. ఆగస్టు 19వ తారీఖు నాడు గోకులాష్టమి పండుగ వచ్చింది. స్త్రీలందరూ మంచి మంచి చీరలు ధరించి చక్కగా అలంకరించుకున్నారు.
బాబా ఫోటోను ఒక ఊయలలో పెట్టి లాలిపాటను పాడారు. బాబా కూడా స్వయంగా ఆ ఊయలను ఊపారు. బాబాకు నిమ్మ పండు రంగు కోటును వేసి పూలమాలలతో అలంకరించారు స్త్రీ మండలి వారు. కృష్ణుడు మరొక్కసారి తన గోపికలతో తన ప్రేమను పంచుకున్నాడు ఆ రోజు. బాబా మరియు స్త్రీ మండలి వారు ఉంటున్న పీడబ్ల్యూడి బిల్డింగ్ కు త్వరలోనే ఖాళీ చేయాలి అని నోటీస్ వచ్చింది. అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు అవ్వడంతో దాని గడువు పూర్తి అయిపోయింది. అందుకని గవర్నమెంట్ వారు ఖాళీ చేయాల్సిందిగా నోటీస్ పంపించారు. రేయింబవళ్ళు పనిచేసి మెహ్రాబాద్ కట్టడాలను త్వరగా పూర్తి చేయాలని బాబా పెండు మీద ఒత్తిడి తెచ్చారు. ఆగస్టు 25వ తారీఖున ఉదయం 8 గంటలకు బాబా తన పాశ్చాత్య మరియు తూర్పు దేశానికి చెందిన స్త్రీ మండలితో మెహ్రాబాదు కొండ మీదికి వచ్చారు. బాబా ప్రేమాశ్రమం రోజుల్లో నివసించిన క్రిప్ట్ రూమ్ కు పోస్టాఫీస్ బిల్డింగ్ ను పడగొట్టిన ఆ రాళ్లను వాడి ఒక చతురస్ర ఆకారంలో గల గదిని నిర్మించారు. అది బాబా యొక్క భావి సమాధి అయింది. దాని పై భాగంలో ఒక తెల్లటి గుండ్రటి గోపురాన్ని నిర్మించి దాని మీద 4 మూలలలోనూ 4 మతాలకు సంబంధించిన చిహ్నాలను గీయించారు బాబా. అవి ఏమిటంటే క్రైస్తవుల చిహ్నమైన క్రాస్, ముస్లింల మాస్క్, హిందువుల దేవాలయం, జొరాస్ట్రియన్ల అగ్ని చిహ్నం. సాధకాశ్రమాన్ని కూడా కొత్తగా కట్టిన మెడిటేషన్ సెల్స్ కి మార్చారు. 10 మంచాల గల ప్రసూతి హాస్పిటల్ కూడా నిర్మించబడింది. వాటర్ ట్యాంక్ మీద 2వ అంతస్తు కూడా నిర్మించారు. ఇన్ని కట్టడాలు కేవలం 5 నెలలలో బాబా ఆజ్ఞానుసారం పూర్తి చేశాడు పెండు. మెహ్రా, మణి, కుర్షద్, సూనామాసి, నాజా మరియు వలు తూర్పు గదిలో ఉన్నారు. గైమాయి, మను, మెహ్రు పశ్చిమమున ఉన్న గదిలో ఉన్నారు. మన్సారిని పై అంతస్తులో పాశ్చాత్యులతో కలిసి ఉండమన్నారు బాబా. మన్సారికి తూర్పు దేశం అంటే భారతీయ స్త్రీ మండలితో అంత సఖ్యత ఉండేది కాదు. మెహ్రాబాదు కొండ మీదికి మకాం మారిన కొన్ని రోజుల తరువాత బాబా అందరికీ వారు చేయాల్సిన పనులను అప్పగించారు. మెహ్రా బాబాకు వంట మరియు తోట పని చేయాలి. ఆమెకు మణి మరియు కుర్షద్ సహాయం చేయాలి. తూర్పు దేశాల స్త్రీలు అయినటువంటి గైమాయి వంట చేయాలి. ఆమె తూర్పు దేశానికి చెందిన స్త్రీలందరికీ గైమాయి వంట చేయాలి. ఆమెకు మను సహాయం చేయాలి. పాశ్చాత్యులకు కిట్టి వంట చేయాలి. అలాగే నౌకర్లకు పని పురమాయించడానికి సూనామాసికి సహాయపడాలి. సూనామాసి ముఖ్యమైన కర్తవ్యం గేటు దగ్గర కాపలా ఉండడం. బాబా ఆమెను స్వర్గానికి కాపలాదారు అని అభివర్ణించేవారు. కొత్తగా నిర్మించిన ప్రసూతి ఆస్పత్రికి నదీన్‌ను మ్యాట్రన్‌గా నియమించారు. ఆమెకు అసిస్టెంట్లుగా ఐరేన్, మన్సారి, మెహ్రు జెస్సావాలా ఉండాలి. బయట నుండి ఒక లేడీ డాక్టర్‌ను రోజు పిలిపించేవారు. నొరీనా, ఎలిజబెత్ మరియు నాని మెహర్ జర్నల్ పత్రిక పనులు చూసుకోవాలి. రానో స్త్రీ మండలిలో ఎవరికైనా జబ్బు పడితే వారికి సేవ చేయాలి మరియు ఆశ్రమ కార్పెంటర్‌గా ఉండాలి. స్విట్జర్లాండ్‌కు చెందిన హెలెన్ దామ్ చిత్రకారిణి. ఆమె బాబా భావి సమాధి లోపల కుడ్య చిత్రాలు గీయాలి. ఆమెకు హెడీ రంగులు కలపడాని లాంటి వాటిల్లో సహాయం చేయాలి. వాళ్ళు ఎప్పటిలాగే బాబా క్యాబిన్‌ను శుభ్రం చేయాలి. ఇవి బాబా నిర్దేశించిన పనులు. మెహ్రాబాదు కొండ మీద కొత్త వారు నివసించడానికి వచ్చినప్పటికీ కొన్ని పాత నియమాలు ఇప్పటికీ అమలులోనే ఉండేవి. ఉదాహరణకు హాస్పిటల్లో మరియు జర్నల్ పనిలో సహాయపడేవారు తప్పించి ఇతరులు ఎవ్వరూ బాబా పర్మిషన్ లేకుండా మెహ్రాబాదు కాంపౌండ్ దాటరాదు. ఎవరైనా పురుషులు కొండ మీదికి వస్తున్నట్టు గమనిస్తే సూనామాసి పెద్దగా గంటను వాయించి శబ్దం చేయాలి.
దాంతో మెహ్రా లోపలికి వెళ్లి తలుపులు వేసుకోవాలి. ఒకవేళ వారు కాంపౌండ్ లోపల పని చేయడానికి వస్తే మెహ్రా తన గదిలోనే ఉండి చెవులలో దూది పెట్టుకోవాలి. వారి మాటలు కూడా వినకూడదు. వచ్చిన వారు పని ముగించుకొని వెళ్ళిపోయాక సూనామాసి మళ్ళీ గంట వాయించి సంకేతం ఇవ్వాలి. ఒక మఠంలో కన్నా కఠినంగా ఉండేవి మాకు బాబా విధించిన నియమాలు అంటారు మణి. ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా జీవించిన జస్సావాలా కుటుంబానికి ఈ నియమాలు, ఈ ఆంక్షలు ఉల్లంఘన చేయకుండా పాటించడం రోజు కష్టంగానే ఉండేది. మరచిపోయి ఏదో ఒక తప్పు చేసేసేవారు. 1938వ సంవత్సరంలో బాబా పుట్టినరోజు వేడుకలలో ఎలాంటి పొరపాటు జరగకుండా అందరినీ కనిపెట్టి ఉండమని ఫ్రీనేకి ఒక కర్రను ఇచ్చారు బాబా. ఎవరైనా తప్పు చేస్తే ఆ కర్రతో వారి చేతి మీద కొట్టమన్నారు. మెహ్రూ, మను జసావాలాలు చాలా సార్లు ఫ్రీని చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఎన్నో ఆజ్ఞలు ఉండేవి. ఇది చేయకు, అది చేయకు అని. మంచినీళ్లు తాగడానికి 3 వేరు వేరు కుండలు ఉండేవి. ఒకటి బాబాకు ప్రత్యేకం, ఒకటి స్త్రీ మండలి వారికి, ఒకటి ఎవరైనా అతిథులు వస్తే వారికి. బాబాకు సంబంధించిన వాటిని ముట్టుకోకూడదు. అయితే పొరపాటు జరిగిపోతూ ఉండేది. మాకు చాలా భయం కలిగేది. ఎలాంటి పరిస్థితులు ఎదురై అవుతాయో, ఎప్పుడెప్పుడు చేతి మీద దెబ్బలు పడతాయో అని మేము బాధపడేవారం అంటారు మను జసవాలా. మెహ్రా ఎక్కడికి వెళ్ళినా ఆమె పక్కన ఎవరో ఒకరు ఉండాలి అన్న ఆజ్ఞను ఇప్పుడు కూడా మెహ్రా పాటిస్తూనే ఉండేది. తర్వాత మెహ్రూ ఆశ్రమంలో ఉండడానికి వచ్చింది. అప్పటి నుండి మెహ్రూ మెహ్రా వెంట వెళ్ళేది. కొన్ని సంవత్సరాల తర్వాత బాబా మెహ్రాకు ఈ ఆజ్ఞను కొంచెం సడలించారు. ఆమె ఒంటరిగా తిరగవచ్చు అన్నారు. కానీ ఎప్పుడూ ఎవరో ఒకరు మెహ్రా పిలుపు వినిపించేటంతటి దూరంలో ఉండాలి అన్నారు బాబా. షిరీన్ మాయి మెహ్రాబాద్‌కు వచ్చినప్పుడు కొత్తగా వచ్చిన వారికి తన సలహా ఇచ్చేది. మిరోగ్‌ను భగవంతుడు అనకండి. అతడికి పూలమాలలు వేయకండి అని చెప్పేది. ఆమె బాబా తల్లి అన్న ప్రత్యేకమైన హోదాతో మళ్ళీ ఇలా అనేది షిరీన్‌మాయ్. మీరు మిరోగ్‌ను భగవంతుడిగా కొలిస్తే అతడిలోని అహం పెరిగిపోతుంది. అతడిలో గర్వం, నేను గొప్ప అన్న అహంకారం కలుగుతుంది అనేది షిరీన్‌మాయ్. బాబా షిరీన్‌మాయ్ మాటలు విని, అమ్మా! నేను నిజంగానే దేవుడిని కదా అనేవారు. నీవు భగవంతుడివే అయితే అయ్యుండొచ్చు. నీకు నేను జన్మనిచ్చాను. నీవు నాకు బిడ్డవే అనేది షిరీన్‌మాయ్. నీవు నాకు ఇవ్వడానికి మొదట నేను నిన్ను సృష్టించాను. తరువాత నీవు నాకు జన్మనిచ్చావమ్మా. ఈ సృష్టి ప్రారంభంలోనే నేను నీకు తల్లిని, ఇప్పుడు నువ్వు నాకు తల్లివి అన్నారు బాబా. నువ్వు నన్ను ఇంతలా సతాయిస్తున్నావు. అలాంటి నీవు నాకు తల్లివి ఎలా కాగలవు? అనేది షిరీన్‌మాయ్. నీ మూలాన పూణేలోని జొరాస్ట్రియన్ వర్గానికి మొహం చూపించలేకపోతూ ఉన్నాను. ఈ సమయంలో ఎన్నో అవమానాలు నిశ్శబ్దంగా భరిస్తున్నాను అనేది షిరీన్. అలా వాటిని భరించడం నీకు చాలా మేలే చేస్తుంది మోమో అన్నారు బాబా. షిరీన్ మాట మారుస్తూ జస్సా వాళ్ళ కుటుంబం గురించి మిరోగ్, నీకు బుద్ధుందా? అంత సుఖశాంతులతో జీవిస్తున్నటువంటి ఆ కుటుంబాన్ని అన్నీ వదిలి నీ దగ్గరికి ఎందుకు పిలిపించావు? వారు ఎంతో స్థితిమంతులు. అలాంటి వారికి ఇక్కడ ఇన్ని కష్టాలు పెడుతున్నావు అనేది షిరీన్. ఇక్కడ వారు నిజమైన ఆనందం అంటే ఏమిటో, దుఃఖం అంటే ఏమిటో తెలుసుకుంటారు అన్నారు బాబా. బాబా ఆ సమయంలోనే ఆనందం అంటే ఏమిటో ఒక ప్రవచనాన్ని స్త్రీ మండలి వారికి ఇలా వివరించారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆనందాన్ని పొందటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనం భగవంతుణ్ణి పొందగలిగే శాశ్వతమైన ఆనందాన్ని పొందినట్టే. మనం భగవంతుణ్ణి పొందగలిగితే శాశ్వతమైన ఆనందాన్ని పొందినట్టే. మనల్ని మనం పోగొట్టుకోవడంతో శాశ్వతమైన ఆనందాన్ని
భగవంతుడి రూపంలో పొందగలుగుతాము. మిగిలిన అన్ని రకాల ఆనందాలు మార్పు పొందేటటువంటివి మరియు క్షణికమైనవి. ఈ నిజమైన ఆనందం చాలా దృఢముగా ఉండి అన్ని కష్టాలను ఎదురించి నిలబడగలిగే ఆసరాను ఇవ్వాలి. కానిచో వాటిని నేను భరించాల్సి వస్తుంది అన్నారు బాబా. ఆ రోజుల్లో బాబా చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. ప్రత్యేకించి మెహ్రాతో తూర్పు గదిలో ఉన్నవారు బాబా ఆదేశాలను చాలా విధేయతతో పాటించాలి అని సూచించారు బాబా. ఒక సందర్భంలో బాబా వెళ్ళిపోయాక సూనమాసి గది లోపల తలుపులకును గట్టిగా బిగించి వేసుకోమని బాబా ఆజ్ఞ ఇచ్చారు. ఎలాంటి పరిస్థితులలోనూ తలుపులు తెరవకూడదు అని బాబా ఆదేశించారు. మరునాడు తెల్లవారుజామున 5 గంటలకు బాబా వచ్చే వరకు తలుపులు తెరవకూడదు. బాబా తలుపులను మొదట 2 సార్లు తట్టి కొంచెం సేపు ఆగి మళ్ళీ 3 సార్లు తట్టేవారు. అది బాబా యొక్క పద్ధతి. మణికి ఇది బాగా గుర్తు. బాబా ఇలా తలుపులు లోపల నుండి గడియ వేసుకోమని ఎందుకు ఇంత స్ట్రిక్ట్‌గా చెప్పేవారో కొన్ని రోజుల తర్వాత కానీ అర్థం కాలేదు స్త్రీ మండలి వారికి. ఒకరోజు రాత్రి 2 గంటల సమయంలో గది తలుపులు ఎవరో బయట నుండి తట్టారు. సూనామాసి ఎవరు అని అడిగింది. కానీ ఎలాంటి సమాధానము రాలేదు. ఆమె తలుపులు తీయబోయింది. ఇంతలో బాబా ఆదేశం గుర్తు చేసింది. దాంతో సూనామాసి తలుపులు తెరవలేదు. మర్నాడు ఈ విషయాన్ని బాబాకు వివరించగా, మీరు గనుక తలుపులు తెరిచి ఉంటే చనిపోయి ఉండేవారు అన్నారు బాబా. వాటర్ ట్యాంక్‌లో ఆత్మహత్య చేసుకొని ఉన్న ఒక సైనికుడి ఆత్మ ఈ అవాంతరాలకు కారణం అని బాబా వివరించారు. కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళరాదు అన్న బాబా ఆజ్ఞ కొందరికి చాలా అనానుకూలంగా తోచింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళాలన్న స్వేచ్ఛను వారికి దూరం చేసింది ఆ ఆజ్ఞ. కొన్ని సంవత్సరాల తర్వాత ఐరేన్ ఆ రోజుల నుండి గురించి చెబుతూ, కాంపౌండ్ బయట టమాటో, పప్పాయి చెట్లను నాటి పెంచేదాన్ని నేను. వాటిని చూసుకునే నెపంతో అలా బయటికి తిరిగి రావచ్చు అన్న ఆలోచనతో అలా చేసేదాన్ని అని చెప్పింది ఐరేన్. విష్ణుకు మార్కెట్ లిస్ట్ ఇవ్వడానికి కిట్టీ దేవి కూడా కాంపౌండ్ బయటకు వెళ్ళే అవకాశం ఉండేది. నోరినా బాబా గురించిన సందేశాలను ఇవ్వడానికి, బాబా పనికి ఎవరినైనా అధికారులను కలవడానికి బయటికి అప్పుడప్పుడు వెళుతూ ఉండేది. పాశ్చాత్య స్త్రీలు బాబాతో నివసించడానికి ఎన్నో భౌతికమైన త్యాగాలు చేశారు. వారందరూ చాలా మంచి జీవితాన్ని సాగించిన వారు. అనుకూలవంతులు. అలాంటి వారు ఒకే గదిలో కేవలం మంచాలు మాత్రమే ఉండి, వేరే ఇతరమైన ఫర్నిచర్‌లు కూడా లేని గదిలో సర్దుకున్నారు. ఎలాంటి ఆహారం పెడితే అదే తిన్నారు. పాశ్చాత్యులకు ఎంతో ముఖ్యమైన ఏకాంతం వారికి దొరికేది కాదు. అన్నిటికీ సర్దుకుపోయే ఉండేవారు బాబా కోసం. బాబా మీద వారికి ఉన్న ప్రేమ అపారమైనది అంటారు మెహ్రా. ఆరు బయట భోజనం చేస్తూ ఉన్నప్పుడు గాలికి ధూళి లేచి వారు తింటున్న పళ్ళెంలో పడేది. నానిగేలి చాలా వయసు మళ్ళిన స్త్రీ. మెహ్రాబాదు కొండ మీద లోతైనటువంటి మెట్ల మీద నడవడానికి చాలా ఇబ్బంది పడేది ఆమె. ఎలిజబెత్ ప్యాటర్సన్‌కు తన ఇంటిలో ప్రత్యేకమైన గదిలో సకల సదుపాయాలు కలిగిన జీవితం జీవించడం అలవాటు. కానీ ఇక్కడ అందరితో పాటుగా ఒకే గదిని పంచుకోవాలి. ఇక నోరిన చాలా పరపతి కలిగిన స్త్రీ. మంచి మంచి బట్టలు వేసుకొని సకల ఐశ్వర్యాలను అనుభవిస్తూ ఉండేది. అలాంటి జీవితాన్ని జీవించిన మహిళ నోరిన. ఆమె రాజకుమారి. ఎంతో సుకుమారంగా సకల భోగాలతో జీవించి ఉంది. కానీ ఇక్కడ ఆశ్రమంలో అందుకు భిన్నమైన జీవితాన్ని గడపాల్సి వచ్చేది నోరినాకు. మణి బాబా గురించి సరదాగా ఇలా అంటారు. బాబా ఎలా ఉండేవారంటే, ఒక ఇంటి యజమానురాలు తన కిరాయిదారులతో నీకు ఇంకేమైనా కావాలంటే నాతో చెప్పు. ఆ వస్తువు అవసరం లేకుండా ఎలా జీవించాలో నేను నేర్పిస్తాను అన్నట్టు బాబా వ్యవహరించేవారు.
అంటారు మణి. రాత్రుళ్ళు టాయిలెట్‌కు వెళ్ళాలంటే గది బయటకు వచ్చి లోతైన రాతి మెట్లు దిగి వెళ్ళాల్సి వచ్చేది. దారిలో దాని వారిలో కొందరు వయస్సు మళ్ళిన వారు కూడా ఉండేవారు. ఆ రాతి మెట్లకు పక్కన పట్టుకోవడానికి ఆసరా కూడా ఉండేది కాదు. నోరినాకు బాబా గురించిన ప్రసంగాలు, ప్రవచనాలు వ్రాసుకొని చెప్పడానికి ఏకాంతం అవసరమయ్యేది. ఆమె తన మంచానికి 4 దిక్కులలోనూ చీరలను వేలాడదీసి ఒక టెంట్ లాగా చేసుకొని అందులో కూర్చొని తనకు బాబా అప్పగించిన పని చేసుకుంటూ ఉండేది నొరినా. ఒకరోజు బాబా దిగువ మెహరాబాద్ నుండి వస్తూనే అందరినీ తన వద్దకు రమ్మని కబురు పెట్టారు. అందరూ తాము చేస్తున్న పనిని మధ్యలోనే ఆపేసి బాబా వద్దకు పరుగులు పెట్టారు. వంట చేస్తున్నా, డ్రాయింగ్ చేస్తున్నా, పెయింటింగ్ చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, ఏ పనైనా అక్కడిది అక్కడే ఆపేసి చేతులు కడుక్కొని బాబా వద్దకు వచ్చేశారు అందరూ. నోరీనా మాత్రం రాలేదు అన్న విషయం తెలిసి బాబా మణిని పంపించి నోరీనాను తీసుకురమ్మన్నారు. మణి వెళ్లి నోరీనాకు విషయం చెప్పి వచ్చింది. బాబా మళ్ళీ మణిని పై గదికి పంపిస్తూ, బాబా నీకు ఈ సందేశం ఇచ్చి రమ్మన్నారు అని నొరీనాతో చెప్పి రమ్మన్నారు. మణి మేడ మీద నుండి వచ్చాక నొరీనా ఏమంది? ఆమె కోపంగా ఉందా? ఉద్రేకపడిందా? అని అడిగారు బాబా. మొదటిసారి ఆమె ఏమీ అనలేదు కానీ, నాలుగవసారి ఆమె కోపంగా మణితో, నేను బాబా పనినే చేస్తున్నాను. నీకర్థం కావడం లేదా? బాబాకు అని మణితో అంది నొరీనా. బాబాకు నొరీనా యొక్క ప్రతిక్రియ లభించింది. ఆయనకు ఆమెలో ఏదో బయటికి తీయాల్సి ఉంది. నేను ఆమెను రమ్మంటున్నాను అని చెప్పు అంటూ ఆఖరిసారిగా బాబా మణిని మళ్ళీ పంపించారు. మణికి బాబా ఆజ్ఞను పాటించడం ముఖ్యం కాబట్టి ఆమె ఏమనుకుంటుందో అని ఆలోచించకుండా నొరీనా బాబా నిన్ను పిలుస్తున్నారు అని చెప్పింది. అప్పుడు నొరీనా కిందికి వచ్చింది. నొరీనా బాబా పని చేస్తూ ఉంటే బాబా నొరీనా మీద తన పని చేస్తున్నారు. మెహర్ బాబా జర్నల్‌ను అనువదించే పనిని మన్సారి చేత చేయిస్తూ ఉన్నారు బాబా. ఆమె ఇంగ్లీష్ అంత బాగా ఉండేది కాదు. నాని ఆమె తప్పులను సరిదిద్దేది. మన్సారికి నోరినాకు మంచి స్నేహం ఉండేది. నోరినా గురించి మన్సారి ఇలా అంటారు. నోరినా బాబా ఏమి చెప్పినా దాన్ని చాలా గంభీరంగా తీసుకునేది. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది. బాబా అలా ఎందుకన్నారు అంటూ ఆలోచించేది. బాబా నొరినాను తన పాశ్చాత్య దేశాలకు సంబంధించిన తన ఆధ్యాత్మిక తల్లి అనేవారు. బాబా తన మౌన విరమణకు సమయం దగ్గర పడుతోంది అంటూ ఉండేవారు. అప్పుడు మన్సారి, ఇప్పుడే వద్దు, నీ మౌన విరమణ ముందుకు వేయి బాబా అనేది మన్సారి. నీకు నేను మాట్లాడడం వినాలని కోరికగా లేదా అనేవారు బాబా. మెహర్ జర్నల్ పని కోసం కిట్టి మన్సారికి బాబా యొక్క ప్రవచనం ఒకటి ఇవ్వడం జరిగింది. అందులో బాబా తన మౌన విరమణ జరిగిన 12 నెలల తరువాత శిలువ వెదను అనుభవించి మరణయాతన అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అని సూచించారు. అది మన్సారి చదవడంతో ఆమెకు బాబా మౌనాన్ని విరమించడం ఇష్టంగా ఉండేది కాదు. అందరికీ నా మాటలు వినాలన్న కోరికగా ఉంటే, మన్సారికి మాత్రం ఇష్టం లేదు అని బాబా నవ్వేవారు. మన్సారి సోదరుడు ఆర్మీలో లెఫ్టినెంట్‌గా పనిచేసేవాడు. బాబా ఆమెను ఆట పట్టిస్తూ, చూడు నీ సోదరుడు ఎంత మంచి హోదా కలిగిన ఉద్యోగం చేస్తున్నాడో. నువ్వు ఎక్కడున్నావో చూడు అనేవారు. అప్పుడు మన్సారి, బాబా అతడు రాజుకు పని చేస్తూ ఉన్నాడు. నేను ఆ రాజులకే రాజైన నీకు సేవకురాలిని అంది. అప్పుడు బాబా మన్సారిని, నువ్వు సేవకురాలివి కాదు, నా స్నేహితురాలివి అన్నారు. రోజు ఉదయం 5 గంటలకు మెహరాబాదు కొండ మీద అందర్నీ లేపడానికి గంట కొట్టేవారు. బాబా క్యాబిన్ ముందు సూనామాసి వేచి ఉండేది. బాబా బయటికి రాగానే బాబాను దగ్గర ఉండి వంటగదిలోకి తీసుకొచ్చేది. బాబా ఉదయం అల్పాహారం 6:30 చేసేసేవారు. స్త్రీ మండలితో సరదాగా మాట్లాడి వారి యోగక్షేమాలు విచారించేవారు. బాబా బాగా నిద్ర పట్టిందా? ఏమైనా కలలు వచ్చాయా? అని అడిగేవారు బాబా. ఉదయం 7 గంటలకు దిగువ మెహరాబాద్‌లోని మస్తులను కలవడానికి వెళ్ళేవారు.
స్త్రీ మండలి వారు 11 గంటలకు భోజనాలు చేసేవారు. కొత్తగా కట్టిన టిన్ షెడ్‌లో చిన్న చిన్న బెంచులు వేసుకొని, తమ ఒడిలో తట్టలు పెట్టుకొని ఆహారాన్ని తినేవారు స్త్రీలు. తరువాత ఒక టేబుల్‌ను తయారు చేయించడంతో అందరూ ఆ టేబుల్ చుట్టూ కూర్చునేవారు. టిన్ షెడ్‌కు చుట్టూ ఎలాంటి అడ్డు లేనందున గాలి గట్టిగా వీచినప్పుడు దుమ్ము, ధూళి వీచి వీరు తింటూ ఉన్న ఆహారంలో పడేది. కొన్ని రోజుల తర్వాత వెదురు తడకలతో ప్రహారీ కట్టించారు. అయితే సమస్య పూర్తిగా తగ్గిపోలేదు. ఈగలు, దోమలు, క్రిములు ఎక్కువగా ఉండేవి. వాటిని నివారించడానికి నానా తంటాలు పడేవారు స్త్రీ మండలి వారు. బాబా తన భోజనాన్ని 10:45 నిమిషాలకే మెహ్రా మణితో పాటు మెహ్రా గదిలో చేసేవారు. మెహ్రా తెల్లటి గుడ్డను మంచం పైన పరిచి ఉంచేది. బాబా మంచం పైన కూర్చొని భోజనం చేసేవారు. భోజనం చేసిన తర్వాత బాబా స్త్రీ మండలి వారితో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పేవారు. బాబా ఎన్నో అనధికారిక ప్రవచనాలను అలాంటి సమయంలో స్త్రీలకు ఇస్తూ ఉండేవారు. ఐరేన్ ఈ విషయం గురించి ఇలా అంటారు. ఉదయం గాని, సాయంత్రం కానీ మేమందరం బాబా చుట్టూ కూర్చునేవారం. బాబా ఎన్నో విషయాలు మాకు ఆ సమయంలో వివరించి చెప్పేవారు. ప్రేమ గురించి, సంస్కారాల గురించి చెప్పేవారు. కానీ చాలా సార్లు నేను బాబా ముందు కూర్చొని బాబా మాటలను వినేదాన్ని కాదు. బాబా ప్రేమలో నేను ఎంతగా ప్రభావితురాలినయ్యేదాన్నంటే, నాకు బాబాను చూస్తూ ఉంటే ఏమీ గుర్తుండేది కాదు. బాబా మీద ప్రేమ ఎలాంటిదంటే, ఆ ప్రేమలో కేవలం ఇవ్వడమే కానీ తీసుకోవడం అంటూ ఉండేది కాదు. నాకే కాదు, నా చుట్టూ ఉన్న వారందరికీ ఇదే భావన కలిగేది అంటారు ఐరేన్. దివ్య ప్రేమ గురించి చెబుతూ బాబా ఆయాజ్ యొక్క ఉదాహరణను ఇచ్చారు. తన యజమాని అయిన రాజు ఆజ్ఞ ఇవ్వడంతో ఎంతో అపరూపమైన, విలువైన వజ్రాన్ని ఒక్క దెబ్బతో పగలగొట్టేశాడు అయాజ్. మీరు నా ప్రేమకు అర్హులవ్వాలంటే మీరు కూడా అయాజ్ లాగా అవ్వాలి. అయితే ఈ క్షణంలో మీరు అయాజ్ మాదిరి కాదు, ప్యాజ్ అంటే ఉల్లిపాయ మాదిరి ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడూ సరిచేయాలన్నా నేను కన్నీళ్లు కార్చాల్సి వస్తోంది అన్నారు బాబా. బాబా స్త్రీలను వెల్లుల్లికి కూడా పోల్చేవారు. బాబా ముందు ఉదాసీనంగా కనబడితే వెల్లుల్లి మొహాలు వేసుకొని నా ముందుకు రాకండి అంటూ బాబా ఇలా ఊటంకించేవారు. నవ్వండి, ఈ లోకం మీతో నవ్వుతుంది. కానీ ఏడవడం ఒంటరిగానే చేయండి అనేవారు బాబా. ఎప్పుడూ నవ్వుతూ ఉల్లాసంగా ఉండటం వారికి బాబా ఇచ్చిన నియమం. మీ మనస్సుకు ము వృద్ధాప్యం తొందరగా రాకుండా ఉండాలంటే మీ వయస్సుకు వృద్ధాప్యం తొందరగా రాకుండా ఉండాలంటే, మీ పనులలో, మీ ఆలోచనలలో, మీ మాటలలో, మీ రూపంలో ఉల్లాసం ఉండాలి. మీరు లోపల సంతోషంగా లేకున్నా, కడుపులో గ్యాస్ ఉన్నా కూడా మీరు సంతోషంగా కనిపించాలి అనేవారు బాబా. వెల్లుల్లి తిన్నప్పుడు ఆ వాసన చుట్టూ ఉన్న వారందరికీ సంక్రమిస్తుంది. అలాగే వెల్లుల్లి ముఖాలతో ఉన్న అది చుట్టూ ఉన్న వారికి కూడా అంటుకుంటుంది. అది అంటువ్యాధి. ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా ఉండగలగడం దైవీ లక్షణం. అది పరులకు కూడా ఉపయోగపడుతుంది. అదే మీరు వెల్లుల్లి మొహాలతో ఉంటే మీ చుట్టూ ఉన్న వారికి కూడా దుఃఖం కలిగిస్తుంది అన్నారు బాబా. మీరు నన్ను భగవంతుడిగా తలిస్తే మీ భగవంతుడి మాటలు శిరోధార్యం కావాలి మీకు. మీరు నా మాటలను హృదయపూర్వకంగా ఆచరించాలి. అలా చేయలేకపోతే నా మాటలు మీకు మామూలుగా రోజు వినే కబుర్లతో సమానమే అవుతాయి. మీరు నన్ను దేవుడు అనుకుంటారు కానీ దేవుడిగా నేను చెప్పే విలువ మాటలకు విలువ ఇవ్వరు అన్నారు బాబా. బాబా స్త్రీ మండలి వారితో ఎంత సరదాగా కబుర్లు చెబుతూ ఉన్నప్పటికీ తన స్థితిని వారు మర్చిపోకుండా హెచ్చరిస్తూనే ఉండేవారు. ఎవరైనా బాబా ముందు కూర్చున్నప్పుడు ఆవలిస్తే, నా ముందు అలా ఆవలించడం సబబేనా అని మందలించేవారు బాబా. బాబా స్త్రీ మండలితో మాట్లాడేటప్పుడు సంభాషణ యుద్ధం మీదికి వెళ్ళింది. యుద్ధం, దాని పర్యవసానం, యుద్ధం మూలాన కలిగే బాధల గురించి అడిగినప్పుడు బాబా ఇలా వివరించారు. యుద్ధం అన్నది ప్రత్యేకమైన కష్టం కాదు.
నిత్య జీవితంలో జనాలు కష్టపడడం లేదా? విశ్వాత్మకమైన బాధలు యుద్ధానికి దారితీస్తాయి. మానవులకు తృప్తి అన్నది లేనందున వారు కష్టాలు పడవలసి వస్తుంది. వారికి ఇంకా ఇంకా కావాలి అన్న అత్యాశ. ఈ యుద్ధం అన్నది అవసరమైన బాధ. కానీ ఈ ప్రపంచంలోని బాధలన్నీ అనవసరమైనవి మరియు కోరి తెచ్చుకున్నవే. ఆధ్యాత్మికంగా భగవంతుడు తప్ప మిగిలినదంతా పెద్ద సున్నా. యుద్ధం బయటకు అపాయకారిగా కనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక పురోగతికి అది ఎంతో అవసరమైనది. ఈ కారణం చేతనే నేను యుద్ధం జరగడానికి అనుమతిస్తాను. కేవలం ఆధ్యాత్మిక ఉన్నతి కోసమే నేను యుద్ధాన్ని సమ్మతిస్తాను అన్నారు బాబా. కొన్నిసార్లు ప్రవచనాలు ఇవ్వకుండా గ్రామఫోన్‌లో బాబాకు ఇష్టమైన ఇంగ్లీష్ మ్యూజిక్ వెయ్యమని చెప్పేవారు బాబా. బాబాకు స్పానిష్ మ్యూజిక్ కూడా చాలా ఇష్టం. మంచి ఊపు ఉన్న కవ్వాలి పాటలంటే కూడా బాబాకు ఎంతో ఇష్టం. కవ్వాలి పాటల ద్వారా భగవంతుడి మీద ప్రేమను, తీవ్రమైన తపనను వ్యక్తం చేయడం చాలా భావపూర్ణంగా జరుగుతుంది. అలాంటి అర్థవంతమైన కవ్వాలి పాటలంటే బాబాకు చాలా ఇష్టం. అందులోనూ ప్రత్యేకంగా బైకుల్లా కవ్వాల్ పాటలంటే బాబాకు ఇంకా ఇష్టం. ఆ రికార్డ్స్ అడిగి మరీ వేయించుకొని వినేవారు బాబా. బాబా అతడిని తన ముందు పాడడానికి కూడా పిలిపించాలి అనుకున్నారు. కానీ బైకుల కవ్వాల్‌కు వీలు పడలేదు. అతడికి అతడికి బదులు 'ప్యారు కవ్వాల్' అన్న గాయకుడు బాబా ఆహ్వానాన్ని అంగీకరించి బాబా ముందు పాట పాడే అవకాశాన్ని పొందాడు. ఇది జరిగిన తర్వాత బైకుల కవ్వాల్ యొక్క కీర్తి మెల్లమెల్లగా తగ్గి అతడు మళ్ళీ ప్రఖ్యాతిని గాంచలేకపోయాడు. 'ప్యారు కవ్వాల్' పేరు ప్రఖ్యాతలు గడించడం ప్రారంభించాడు అంటారు మెహ్రా. ఒక్క సమయంలో స్త్రీ మండలి ప్రతి సాయంకాలం బాబా ముందు హారతి పాడేవారు. తూనామాసి తయారుగా ఉంచిన హారతి పళ్ళ్యాన్ని గుల్మాయి పట్టుకునేది. స్త్రీలందరూ కలిసి గుజరాతీ హారతి 'బుజావే నార్' పాడేవారు. తర్వాత బాబా లేచి మొదట మెహ్రాకు ఆలింగనమిచ్చి, తరువాత మిగిలిన వారికి ఒక్కొక్కరికి తన ఆలింగనాన్ని ఇచ్చేవారు. అందరూ బాబాకు గుడ్ నైట్ చెప్పేవారు. బాబా అందరినీ బాగా నిద్రపోండి, సంతోషంగా ఉండండి అని చెప్పేవారు. సూనామాసి కిరసనాయిల్ లాంతరు పట్టుకొని బాబాకు వెలుగు చూపుతూ బాబా క్యాబిన్‌కు తీసుకెళ్ళేది. అక్కడ బాబాను వదిలిపెట్టి రాత్రి 9 గంటలకు సరిగ్గా బెల్లు కొట్టేవారు. తర్వాత ఎవరో తమ గదుల నుండి బయటికి వచ్చేవారు కాదు. బాబా ఆలింగనం ఇచ్చేటప్పుడు ఎవరికైనా జలుబు లాంటిది ఉంటే తనకు దూరంగా ఉండమనేవారు బాబా. ఆ జలుబు తనకు కూడా అంటుకోకుండా బాబా జాగ్రత్తలు తీసుకునేవారు. ఒకసారి బాబా మెహ్రాకు ఆలింగనం ఇవ్వబోయారు. "నాకు కాస్త జలుబుగా ఉంది బాబా. అలాగే నా గొంతు కూడా కొంచెం అసౌకర్యంగా ఉంది" అని మెహ్రా తటపటాయించింది. కానీ బాబా ఎంతో ప్రేమగా "మరేమీ పర్వాలేదు" అంటూ మెహ్రాకు ఆలింగనం ఇచ్చారు. ఒక సందర్భంలో మన్సారి బాబాకు ఆలింగనమిస్తూ చాలా గట్టిగా బాబాను హత్తుకొని తన భారాన్నంతా బాబా మీదకి వేసేసింది. బా బాబా ఎవరైనా తనను అలా గట్టిగా హత్తుకోవడం ఇష్టపడేవారు కాదు. అవాల్టి నుండి బాబా అందరికీ ఆలింగనాలు నిలిపివేశారు. ఒక్క మెహ్రాను మినహాయించి మరెవ్వరికీ బాబా ఆలింగనం ఇవ్వలేదు. ఈ ఆ ఆదేశం మణికి చాలా మనస్తాపాన్ని కలిగించింది. కొన్ని రోజుల తర్వాత బాబా మణికి అనుమతి ఇచ్చారు. రోజు రాత్రి తూర్పు గదిలో మెహ్రా మణి బాబాకు ఆలింగనమిచ్చిన తర్వాత నిద్రకు ఉపక్రమించేవారు. బహుశా ముందు ముందు మెహ్రాబాదు కొండ మీద మన్సారి ఒంటరిగా జీవించడానికి బాబా ఆమెను దూరంగా తోసి ఆంతరికంగా దగ్గరికి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారేమో అంటారు మణి. బాబా ఒక్కసారి మన్సారిని అల్పాహారం తిన్న తర్వాత వచ్చి తనను కలవమని చెప్పారు. మన్సారి బాబా దగ్గరికి వెళ్ళాక, "అలా కొంత దూరం నడకను సాగిస్తాం" అన్నారు బాబా మన్సారితో. మెహ్రాబాదు కొండ మొత్తము చూపిస్తూ బాబా మన్సారితో ఇలా అన్నారు. "ఇదంతా నాదే. నీకు ఈ ప్రదేశం నచ్చిందా?" అంటూ, "ఈ మొత్తం విశ్వమంతా నాదే. అయినప్పటికీ నాకు
ఈ మెహరాబాదు కొండ అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఇది నాది అంటూ బాబా మన్సారితో ఇలా అన్నారు. ఒకవేళ నేను అందరిని తీసుకొని ఒక 12 నెలల పాటు మెహరాబాదు నుండి వెళ్ళిపోయి, నిన్ను ఇక్కడ నివసించడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేసి, నువ్వు ఇక్కడే ఉండాలి అని నేను చెబితే, నువ్వు ఉండగలవా? అని అడిగారు బాబా. కళ్ళ నుండి నీరు కారుతూ ఉండగా మన్సారి, "నేను అందుకోసం ఇక్కడికి రాలేదు బాబా" అంది. వెంటనే బాబా, "ఏమిటి ఏడుస్తున్నావా? నేను నీతో కేవలం హాస్యానికే అలా అన్నాను. నీకు నా హాస్యం నచ్చలేదేమో" అన్నారు బాబా. "నాకు నీ హాస్యం ఇష్టమే బాబా. కానీ ఇది ఒక జోక్ లాగా లేదు. ఒక బాంబు లాగా ఉంది" అంది మన్సారి. బాబా మన్సారిని మందలిస్తూ, "నాక్ నాకు నీవు ఇలా ఏడవడం ఇష్టం ఉండదు. ఆడవ ఆడవారు మాత్రమే ఏడుస్తారు. ఆధ్యాత్మికంగా నీవు ఒక పురుషుడివి, స్త్రీవి కాదు" అన్నారు బాబా. మన్సారి ఇంకా ఏడుస్తూ ఉండటం చూసి, "సరే, నేను నీతో ఇలాంటి హాస్యం ఇక మీదట చెయ్యను. నీకు నా జోక్స్ నచ్చలేదు. దీని గురించి ఇక మరిచిపో" అన్నారు బాబా. ఈ సంఘటన 1938 అక్టోబర్‌లో జరిగింది. సరిగ్గా 11 సంవత్సరాల తర్వాత బాబా తన నవజీవనం గురించి ప్రకటించిన తర్వాత ఈ ఆజ్ఞ మన్సారికి నిజంగానే నిజమైంది. ఆశ్రమంలో ఉన్న స్త్రీ మండలికి సూనామాసి చాలా అందరికంటే పొట్టిగా ఉండేది. ఆమె మన్సారి కన్నా పొట్టిగా ఉండేది. సూనామాసిని గురించి చెప్పాలంటే బాబా కంగారులాగా సౌజ్ఞ చేసి చూపించేవారు. ఆమె నడుస్తూ ఉంటే అచ్చు కంగారు నడిచినట్టే ఉండేది. "మాసి, నువ్వు ఎందుకు ఇంత చిన్నగా ఉన్నావు?" అని అడిగారు బాబా సూనామాసిని. "నాకేం తెలుసు బాబా" అంటూ నవ్వుతూ, "నువ్వే నన్ను ఇలా సృష్టించావు. తర్వాతి జన్మలోనన్నా నన్ను పొడుగ్గా చెయ్యి బాబా" అనేది సూనామాసి. బాబా ఇంకా హాస్యం చేస్తూ, "కైకుష్రుమాస నిన్ను ఎలా వివాహం చేసుకున్నాడో నాకర్థం కాదు" అనేవారు. కైకుష్రుమాస చాలా అందంగా, పొడుగ్గా ఉండేవాడు. బాబా మాటలను చాలా తేలికగా, సరదాగా తీసుకుంటూ, "ముందు ముందు జన్మలలో నన్ను పొడుగ్గా సృష్టించు బాబా. ఎత్తైన షెల్ఫుల మీద ఉన్న సామాన్లు అందుకోలేక వేరే వారి సహాయం తీసుకోవాల్సి వస్తోంది" అనేది సూనామాసి. ఆశ్రమంలోని పనివారి ఆజమాయిషి సూనామాసి చూసుకునేది. కానీ అన్నిటికన్నా ఆ సర్వధామం యొక్క కాపలా పని ఆమె చేసే ముఖ్యమైన పని. వాటర్ ట్యాంక్ మీద కట్టిన ఎత్తైన ప్రదేశంలోని ఒక గదిలో కూర్చొని కింద నుండి వచ్చే వారిని ఒక కంట కనిపెట్టేది సూనమాసి. బాబా దిగువ మెహరాబాదు వైపు వెళ్ళేటప్పుడు బాబాను రైల్వే ట్రాక్ వరకు తోడు వెళ్లి వదిలిపెట్టి వెనక్కి వచ్చేది సూనమాసి. అలాగే బాబా తన పని ముగించుకొని వెనక్కి కొండ మీదికి వచ్చేటప్పుడు రైలు పట్టాల దగ్గర వేచి ఉండి బాబాను అనుసరించి కొండ మీదికి తీసుకొచ్చేది. ఏవైనా విశేషమైన ముఖ్యమైన దినాలలో బాబా కొండ మీదికి రాగానే సూనామాసి బాబా చుట్టూ కొబ్బరికాయను దిగదీసి కొట్టి స్వాగతం చెప్పేది. ఒకరోజు ఇలాగే బాబా కొండ మీదికి వచ్చే సమయంలో సూనామాసి రైలు పట్టాల దగ్గర వేచి లేదు. బాబా ఒంటరిగానే పైకి వచ్చారు. సూనామాసి గురించి వాకబు చేశారు. ఆమె కళ్ళకు ఏదో అయింది అని చెప్పింది సూనామాసి. బాబా ఆమె కళ్ళను తన చేత్తో మూసి తూర్పు గదిలోకి తీసుకెళ్లి మర్నాడు ఉదయం వరకు గదిలో నుంచి బయటికి రాకు అని ఆజ్ఞ ఇచ్చారు. సూనామాసికి కంటిలో శుక్లాలు ఉన్నాయి. అందుకని ఆమె కొంచెం గాబరాగా పడింది. "నేను నీకు మాట ఇస్తున్నాను. నీవెప్పుడూ దృష్టిహీనురాలివి కావడం సంభవించదు" అన్నారు బాబా. సరిగ్గా 12 సంవత్సరాల తర్వాత బాబా నవజీవనంలో ఉండగా సోనామాసి బొంబాయిలో తన కళ్ళను పరీక్ష చేసుకోవడానికి వెళ్ళింది. అక్కడ డాక్టర్ చాలా సరియైన సమయానికే వచ్చారు. ఒక్కరోజు ఆలస్యం చేసి ఉన్నా కంటి శుక్లాలు ముదిరి చూపు పోయి ఉండేది అన్నాడు. బాబా మాట ఇచ్చిన ప్రకారం ని తన మాటను నిలుపుకున్నారు. విచిత్రం ఏమిటంటే బాబా తన స్వర్గధామానికి కాపలాగా ఎంతో చిన్నగా, కంటి చూపు కూడా అంత బాగా లేని వ్యక్తిని ఎన్నుకున్నారు. ఎక్కువ సమయం గేటు దగ్గరే కాపలా చేస్తూ
పని లేకుండా కూర్చునే సూనామాసికి బాబా మణి చేత కొన్ని ఇంగ్లీష్‌లో చిన్న పిల్లల పద్యాలను నేర్పించమని చెప్పారు. వాటిని సూనామాసి కంఠస్థం చేసి బాబాకు ఒప్పించాలి. ఒకరోజు బాబా స్త్రీ మండలి వారికి గుజరాతీలో ఒక పొడుపు కథను చెప్పి విప్పమన్నారు. ఒక ఎంజిన్‌కు 2 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అది ఒక అపరిచిత ప్రదేశానికి ప్రయాణమై వెళుతోంది. ఒక కంపార్ట్‌మెంట్‌లో భగవంతుడు ఉన్నాడు. ఇంకొకటి ఖాళీగా ఉంది. ఇది విప్పమన్నారు బాబా. ఎవ్వరూ దీన్ని విప్పలేకపోయారు. దీనికి సమాధానం సోనామాసియే. ఆమె ధరించే కోట్‌కు 2 జోబులు ఉండేవి. ఒక్క జోబు ఖాళీగా ఉండేది. ఇంకొక దాంట్లో ఆమె జపమాలను పెట్టుకునేది. బాబా అప్పటికప్పుడు కల్పించి చెప్పిన ఈ పొడుపు కథ అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. తూర్పు దేశానికి చెందిన స్త్రీ మండలి గురించి రాస్తూ కిట్టీదేవి తనకు 2 విషయాలు వారిలో చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి అంటారు. అవేమిటంటే, మొదటిది వారి అకుంఠితమైన విధేయత. ప్రతి చిన్న విషయానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ విధేయత పాటించేవారు భారతదేశ స్త్రీ మండలి. బాబా మీద గాఢమైన ప్రేమ ఆహ్, చూపించేవారు. బాబా తమ దినచర్యలో సహచర్యుడిగా వారు చేసుకునేవారు. ప్రతి క్షణం ఏ పని చేస్తూ ఉన్నా బాబా యొక్క మార్గదర్శకత్వంలో వారి పనులు, మాటలు, ఆలోచనలు సాగేవి. ఇక రెండవ విషయం ఏమిటంటే వారి శ్రేష్టమైన, అమాయకమైన మనస్తత్వం. చిన్న పిల్లల్లాగా కల్మషం లేని ప్రేమ ఉండేది వారికి. తమ గురువైన బాబా మీద ఈ అపారమైన విధేయతను కలిగి ఉండేవారు అంటూ రాసుకుంటారు కిట్టీదేవి. తాను మెహరాబాదు కొండ మీద జీవించిన రోజులను గుర్తు చేసుకుంటూ కిట్టి ఇలా అంటారు. బాబా మాటలు నాకు గుర్తుకు వస్తాయి. బాబాతోనే తమ జీవితాలను ముడిపెట్టుకుని జీవించేవారు మెల్లమెల్లగా తన చైతన్యంతో పెనవేసుకుపోతారు. వారి మనస్తత్వం కొంచెం కొంచెంగా హరించుకుపోయి బాబా యొక్క దివ్యత్వంలో లీనమైపోతుంది. వారికి స్వేచ్ఛ లభిస్తుంది అనేవారు బాబా. ఒక్కొక్కసారి మేము ఏదో పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఉదాహరణకు భోజనం చేస్తుండగా, ఆటలాడుతుండగా, విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, కొండ మీద వాకింగ్ చేస్తూ ఉండగా, బాబా అకస్మాత్తుగా మా వద్దకు వచ్చి, "ఏమి ఆలోచిస్తున్నారు?" అని అడిగేవారు. మేము చెప్పగానే, "ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు?" అని నిలదీసేవారు బాబా. మా చైతన్యాన్ని మా మీది నుండి మళ్లించడానికి బాబా ఇలా చేసేవారు. ఈ ద్వంద్వమయ జగత్తుకు సంబంధించిన వాటి నుండి మా దృష్టిని మరల్చి మా కోరికలు, ఆశలు తగ్గించుకొని కేవలం బాబా మీదే అంటే భగవంతుడి మీద మా దృష్టిని మరలేగలా బాబా చేసేవారు. అలా చేయాలంటే మేము బాబాకు దగ్గరగా ఆయన సమక్షంలోనే ఉండాలి. ఆ రోజుల్లో బాబా ఇచ్చిన ఒక సందేశం నాకు గుర్తుకు వస్తుంది అంటూ కిట్టి ఇలా చెబుతారు. నన్ను ప్రేమించండి. నాకు విధేయత చూపించండి. మీరు అలా చేస్తే మీ ఆధ్యాత్మిక జీవితాన్ని నేను చూసుకుంటాను అనేవారు బాబా. బాబా మాకు ప్రియమైన స్నేహితుడు మరియు సహచరుడు అంటారు కిట్టిదేవి.